మెయిన్ రోడ్ ఉంటుంది. ఇటు నుంచి ఇట్లా దిగి రావచ్చు. ఇక్కడ గంగా ఇటు చెట్లు కూడా ఏర్లు సందులోనే ఏర్లు మొలిచినాయి చూడండి. బండ సందులోనే అద్భుతంగా ఉంటుంది. ఇట కింది నుంచి వెళ్ళి ఇక్కడ కూడా స్నానాలు చేసుకోవచ్చు. అరకిపుడియా ఘాట్, హరిద్వార్. ఇలా లోపలికి దిగి వెళ్ళాలి. పైన రాయి ఉంటుంది. రాయి బండనే, ఆ బండ సందులనే చెట్లు ఉన్నది చూడండి. చెట్లు కూడా మొలిచినాయి. పైన ఇల్లు ఉంటాయి. పైన మెయిన్ రోడ్ ఉంటుంది. అన్ని బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడివక్కడ వెళ్ళడానికి. శివుని విగ్రహం ఉంది. బ్యాక్ సైడ్లో నుంచి తీస్తున్నాం ఇప్పుడు. అరకిపుడియా ఘాట్, హరిద్వార్. సాయంత్రం ఆరతి అద్భుతంగా ఉంటుంది. అరకిపుడియా ఘాట్, హరిద్వార్. అరకిపుడియా ఘాట్, హరిద్వార్. గంగా తీరము. అన్ని మందిరాలతోటి ఉంటాయి. అద్భుతంగా గంగా తీరం, ఒడివడిగా గంగా పారుతుంది. అరకిపుడియా ఘాట్, హరిద్వార్. పైన అన్ని మందిరాలు ఉంటున్నాయి. మందిరాల దర్శనానికి వెళ్దాం. నీరు చాలా ఒడిగా పారుతుంటుంది. ఆరతి కోసం ప్రిపేర్ చేస్తున్నారు. గంగా ఆరతి కోసము. అరకిపుడియా ధూపం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కావడిలు కట్టుకొని వస్తారు. ఆడవాళ్ళు కూడా కావడిలు కట్టుకొని వస్తారు. చాలా మంది ముందు వెళ్ళిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా. ఇప్పుడు ఆరతి స్టార్ట్ అవుతుంది. గంగా ఆరతి చూద్దాం. అన్ని మందిరాలతోటి, చాలా మందిరాలు ఉంటాయి లోపల. భక్తులు గంగా ఆరతి కోసం చూస్తున్నారు. గంగా ఆరతి ఇస్తున్నారు. అరకిపుడియా ఘాటు అనేక మందిరాలు, అన్ని మందిరాలు ఉన్నాయి. అందరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అందరు స్నానాలు చేసుకోవచ్చు. గంగా ఆరతి జరుగుతుంది. అద్భుతంగా జరుగుతుంది. ఆరతి జరుగుతుంది.
హారతి జరుగుతుంది. अर्किपीडिया घाट స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. చాలా ఒడిగా వెళ్తుంది. అసలు గంగ పారేటప్పుడు పారినట్టే అనిపించదు మామూలుగా, కానీ ఎంత ఒడిగా వెళ్తుంది చూడండి. చాలా తోసుకొని వెళ్తుంది. జాగ్రత్తగా ఈ గేటు లోపలనే స్నానాలు చేయవలసింది వస్తుంది. అవతలకి వెళ్తే తోసుకొని వెళ్తుంది. చాలా ఒడిగా పరవళ్ళు విసురుతూ గంగ పారుతుంది. అరకిపూడియా ఘాటు ఇక్కడ చక్కగా మనకు హరిద్వార్. కాశీలో మణికర్ణిక ఘాటుకి ఎంత పవిత్రమో అరకిపూడియా హరిద్వార్లో అంత పవిత్రము. ఇక హరిద్వారు ఇప్పుడు శివరాత్రికి ఒక 15 రోజుల ముందర ఉన్నాము. 15 రోజుల్లో శివరాత్రి జరుగుతుంది. 15 రోజుల నుండి శివరాత్రికి ముందర. శివరాత్రిలో ఇక్కడ నిలబడలేము మనము. కుంభమేళ పర్మిషన్ ఉంటే ఇప్పటికీ ఇక ఈడ మనం నిలబడడానికి కూడా సందు లేకపోతుంది. అయినా కానీ జనాలు బాగా ఉన్నారు. అన్ని యాత్రికులు వస్తున్నారు, పోతున్నారు, స్నానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. కుంభమేళ వచ్చే సంవత్సరం రావాలి కానీ ఒక సంవత్సరం అడ్వాన్స్లో వచ్చింది. 2010లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2022లో రావాలి కానీ మళ్ళీ 21లోనే వచ్చింది. అందరూ ఆరతి తీసుకుంటున్నారు. భక్తులు చూడండి ఆరతికి చక్కగా అటువైపు ఇటువైపు కొట్టున్నారు. ఎటు చూసినా అన్ని ఘాట్లతోటి చాలా ఒడిగా పాడుతుంది. గంగామాతకు ఆరతి కూడా జరుగుతుంది. అద్భుతంగా అరకిపూడియా ఘాట్ हरिद्वार. कहाँ से आए आप लोगों? जय बोले कि అద్భుతంగా గంగా తీరం. ఎన్నో బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడివక్కడ వెళ్ళిపోవడానికి. ఎటువంటి రద్దీ లేకుండా ఆరతి ఇచ్చేటప్పుడు కానీ తొక్కిసలాట లేకుండా అన్ని బ్రిడ్జిలు చేశారు అద్భుతంగా. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ కమాన్ నుంచి ఇట్లా రావాలి. వెనక సైడ్ కొండ పక్కన కూడా ఇంకో మెయిన్ రోడ్ ఉంటుంది. అద్భుతమైన ప్లానింగ్ తోటి నిర్మాణం చేశారు. 2 రోజుల మధ్యలో గంగా. అరకిపూడియా ఘాట్ మెయిన్ రోడ్ నుంచి ఈ విధంగా వస్తుందండి. ముఖద్వారం నుంచి ఇలా సాయంత్రం పూట మా యొక్క మానసాదేవి మందిరు కొండ మీద చూడొచ్చు. అరకిపూడియా ఘాట్ వెనకాలనే మానసాదేవి మందిరం కొండ మీద ఉంటుంది. ఇప్పుడు రూప్ వే కూడా అయింది, వెళ్ళొచ్చు అక్కడికి. ఇలా కవర్లు కట్టుకొని వస్తుంటారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి. వెళ్తూ గంగా తీర్థం తీసుకొని పోతుంటారు. అమ్మగారులు కూడా వస్తుంటారు. చాలా వేల మంది వస్తుంటారు శివరాత్రి ముందల హరిద్వార్కి. డబ్బాలలో తీర్థం తీసుకొని పోతుంటారు. ఇక్కడ అటు నుంచి అరకిపూడియా ఘాట్ నుంచి బ్రిడ్జి కింద షార్ట్ కట్ నడుచుకుంటూ వచ్చేస్తే శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు. శివుడి విగ్రహం అక్కడ ఉంటుంది.
ఒక గంగా ఘాట్ కింద వచ్చి షార్ట్ కట్లో ఇట్లా వెళ్ళొచ్చు. 2 బ్రిడ్జిల మధ్య నుంచి వెళ్తే శివుడి విగ్రహం అక్కడ కనిపిస్తుంది. బ్రిడ్జిల పక్క నుంచి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. గంగా ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఎత్తి పారుతుంటుంది వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు. ఇవన్నీ కూడా ఇది నీర్ధార అంటారు. ఈ నీర్ధారలు ఇక్కడ కూడా సన్యాసులు అన్ని కుటీరాలు వేసుకొని, ఇప్పుడు ఆర్మీ వాళ్ళ ఈ తంబులు అంటారు. ఆర్మీ వాళ్ళ టెంట్లో పర్మిషన్ ఉంది కానీ సాధువుల టెంట్లో పర్మిషన్ లేదు. ఈ కింద మొత్తం నీల్ధార అంటారు, నీటి ధార అన్నమాట. ఇవన్నీ ఇక్కడ సాధువులది కుటీరాలు ఒక 20 కిలోమీటర్ల దాకా ఆ యొక్క మానసాదేవి మందిరు దాకా అక్కడనే అన్ని టెంట్లు వేసేది. ఈసారి టెంట్లు పర్మిషన్ లేదు. అయినా శివరాత్రి నాడు సాధువులు ఎక్కువ వస్తారు, నాగ సాధువులు. ఇప్పుడు భక్తులు కూడా చాలా ఎక్కువ పెరుగుతారు. శివరాత్రి నాడు ఏడ ప్లేస్ కూడా ఉండదు. ఇవేవి చూసినా శివలింగాలు దాకానే ఉంటాయండి. ఇక్కడ ఏ రాళ్ళు చూసినా కానీ ఇవన్నీ చూడండి అద్భుతమైనవి. అన్నీ ఏవి చూసినా ఒక 100 కిలోమీటర్లు ఇక అన్నీ కూడా శివలింగాలనే. మన శ్రీశైలంలో లింగాల గట్టు అంటారు. ఏ రాయి చూసినా బ్రౌన్ కలర్లో ఉండి లింగాల లాగానే ఉంటాయి. ఇవేం వైట్ కలర్లో ఉండి లింగాల లాకుంటాయి. ఇవన్నీ కూడా అన్నీ ఎక్కడ ఏ బ్రిడ్జికి కట్టినా ఆ లింగాలనే కట్టేస్తారు. ఆ బ్రిడ్జి కట్టిన ఉంది చూడండి, ఆ బ్రిడ్జికి కట్టినవి కూడా అన్నీ లింగాల లాగానే. ఆ బ్రిడ్జికి కూడా అక్కడ కట్టిన అవి కూడా చూడండి, అవి కూడా అన్ని లింగాల వల్లనే ఉంటాయి. అన్ని శివలింగాల రూపంలో ఉంటాయి. హిమాలయాలకు వెళ్ళి వస్తుంటాయి. సంవత్సరాల కొద్ది నీళ్ళల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవైనా సరే శివలింగాలు లాగానే ఉంటాయండి. ఇవి అంతటా బ్రిడ్జిలే చూడండి, ఎక్కడ చూసినా బ్రిడ్జిలు, ప్రకారం అన్ని బ్రిడ్జిలు. కిందంగా ఎక్కువ ఫ్లో అయినప్పుడు గేట్లు ఎత్తేస్తారనమాట. ఇక్కడ గేట్లు ఎత్తేస్తే ఇక్కడ నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు గంగకు ఇక్కడ గేట్లు ఉన్నాయి కింది సైడ్ బ్రిడ్జిల కింద. ఈ వేస్తే ఈ వైపుగా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట నీరు. ఇక్కడ అన్ని బ్రిడ్జిలు కూడా ఉన్నాయి పైన ఫ్లైఓవర్స్. అవి మొత్తం ఋషికేశ్ వరకు వెళ్ళడానికి, డెహ్రాడూన్ వరకు వెళ్ళడానికి 2 పెద్దవి హైవేలు ఉంటాయి. ఇక్కడ పక్కన మొత్తం గేట్లు ఎత్తేస్తే నీళ్లు ఈ విధంగా పారుతూ నీళ్ళధారకి వెళ్ళిబడి, చండీమాతకి వెళ్ళిబడి వెళ్ళిపోతుంటాయి ఫ్లో ఎక్కువైనప్పుడు. ఆ కొండల మధ్యలో ఎటు చూసినా బ్రిడ్జిలు. శివుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. శివుడి విగ్రహాన్ని చూడండి. అరకిపొడియా హరిద్వార్ శివుడి విగ్రహం అద్భుతంగా ఉంది. 108 అడుగులు శివుడి విగ్రహము. 108 అడుగులు. టీ సిరీస్ గుల్షన్ కుమార్ గారు చేయించారు. అద్భుతంగా ఇది. ఓం నమః శివాయ.